దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. హల్లెలూయా. 40 రోజుల ప్రభాత ప్రార్థనలో 6వ రోజు దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. నిన్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు తలంపు ఇచ్చినాడు. ఎందుకంటే మనం ఈ 40 రోజులు ప్రార్థన చేసి పొందుకుంటున్నాం. కానీ కృతజ్ఞతాస్తుతులు దేవుడు చేసిన మేళ్లను ప్రజల్లో ప్రచురం చేయాలని వాక్యంలో ఉంది. అది గుర్తు చేసినాడు దేవుడు నాకు. 10 మంది కుష్ఠరోగులను దేవుడు బాగు చేస్తే ఒక్కడు మాత్రం వచ్చి దేవునికి వందనాలు తెలియజేసినాడు. కేకలు వేసి దేవుని మహిమపరిచినట్టు వాక్యంలో ఉంది. వాలంటీర్స్ను దేవుడు దీవించిన విధానం. నిన్న సూర్య దుబాయ్ నుండి నాకు మెసేజ్ ఇచ్చినాడు. అమ్మ, నేను కూడా విన్నాను, నా గురించి మీరు చెప్పినారు, చాలా సంతోషం అనిపించింది. మరి నాకు ఇప్పుడు నేను 5,000 ఇచ్చేది గుడిలో పండుకోవడానికి, మంత్లీ పాకెట్ మనీ. నాకు ఇప్పుడు నా జీతం, నాకు ప్రమోషన్ కూడా వచ్చింది, 1,32,000 పర్ మంత్ అంట. చప్పట్లు గట్టి కొడదాం, దేవుని స్తోత్రం. అంటే ఈ విధంగా దేవుడు అనేకులకు మేలు చేసినాడు. కానీ ఆ మేలు మనం బయటికి చెప్తేనే వినువారికి విశ్వాసము కలుగుతుంది. కాబట్టి మీకు మనవి, అందరికీ ఇక్కడ సమయం ఇవ్వలేము కాబట్టి ఒక చిన్న స్లిప్లో మీరు రాసి ఇవ్వండి, మేము అది చదువుతాం. ఫస్ట్ 5 minutes వీ విల్ బి డిక్లేరింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన మేళ్ళు మనం దాచిపెట్టొద్దు. ఎందుకంటే బలహీనలైన విశ్వాసులు బలం పుంజుకుంటారు. దేవుడు అన్ని మేలు చేస్తే నా జీవితంలో దేవుడు మేలు చేయడా? వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే తప్పకుండా మీకు వీలుంటే నా దగ్గరకు తీసుకొని రావండి, లేకుంటే పాస్టర్ కృపాకర్, పాస్టర్ శాంతి, వాళ్ళకన్నా ఇవ్వండి. దైవ కార్యం అలక్ష్యం చేయకుండా తెచ్చి నాకు ఇవ్వాలి, నేను చదవాలన్నమాట. అయితే ఈ 40 రోజుల ప్రభాత ప్రార్థన, 40 రోజుల శిలువ ధ్యానాల ద్వారా ప్రజలు దీవింపబడుతున్నారు. మరి చాలామంది యూట్యూబ్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మరి ఇలా జూమ్లో వందలాది మంది పాల్గొంటున్నారు. నిన్న ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ నాకు ఫోన్ చేసి పూనా నుండి, అమ్మ, ఈరోజు నేను ఈ ఆత్మీయ స్థితిలో నేను నా కుటుంబం ఉన్నామంటే కేవలము ఈ 40 రోజుల ఉదయకాల ప్రార్థనలో మేము అక్షరార్థంగా మేము పాల్గొంటాం. నేను టీవీలో పెడతాను, అదే సమయం పాలు పొందాలని నా పట్టుదల. కాబట్టి ఉదయమే మా కుటుంబం లేచి మరి ఆ టీవీ ముందు కూర్చొని మీరు వాక్యం చెప్తూ ఉంటే ప్రజలు దేవుళ్ళు ఆనందిస్తుంటే మేము అవన్నీ వీక్షిస్తున్నాం. వారి కొరకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. అంటే ఈ బ్రదరు చాలా కృంగిపోయి ఉద్యోగంలో సమస్యల చేత, శత్రుబాధ చేత, మరి ఆయన ల్యాండ్ కూడా ఎవరో ఆక్రమించి ఇలాగూ చాలా డిప్రెషన్లో మనకు ప్రార్థన రిక్వెస్ట్ అందించినాడు. కానీ దేవుడు ఆ కట్లన్నీ తొలగించినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను సంతోషంతో. మరి నిన్న మన సంఘానికి ఒక సహాయం కూడా పంపినాడు. అంటే దేవునికి ఈ విధంగా మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలతో ఆయనను మనం ఎదుర్కోవాలి. అయితే కిషోర్ అనే యవనస్తుడు, నోటి మాట రాదు, మూగి పిల్లాడు, ఇక్కడ చిన్న చిన్న పనులు చేసేది. మరి వాని తల మీద చేతులు పెట్టి ఎప్పుడు ప్రార్థన చేసేది. దాదాపు 30 దాటిపోయింది. మరి వానికి వివాహం ఎట్లా, వాని భవిష్యత్తు ఎట్లా అని ప్రార్థన చేసినప్పుడు ఒక చక్కని అమ్మాయి వాని పెళ్లి చేసుకుంటానని వచ్చి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు వివాహితుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఉద్యోగం కూడా చేస్తున్నాడు. రవితేజ మనకు సహాయపడినాడు, వాలంటీర్, చాలా పనులు చేసేది. అతనికి ఉద్యోగము, వివాహము,
చక్కని మగపిల్లవాడు పుట్టినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నిన్నటి రోజు వీరి పేరు రాదని కొందరు తెలియజేసినప్పుడు మరి వారి పేర్లు కూడా ఇప్పుడు చదువుతున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు. సురేష్ అనే యవనస్తుడు వివాహం కాకుండా ఉండినాడు. సంఘ పనులు చేయడం ద్వారా మంచి ఉద్యోగం, చాలా అందమైన చక్కని తెలియగల భార్య, ఆ ముద్దుల కుమారుడు జన్మించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అఖిల్ మెండే కూడా మరి దైవ కార్యాల్లో ముందుండి నడిపిస్తాడు. అంటే వీళ్ళందరూ కూడా మరి స్వతహాగా వాళ్ళు ఉద్యోగస్తులైనా వాళ్ళు చదువుకునే పిల్లలైనా చెప్పినప్పుడు వచ్చి దైవ కార్యాల్లో పాల్గొంటారు. లేకుంటే ఇంత గొప్ప సంఘం నడవడం కష్టం కదా. అంటే వాళ్ళు మరి దీవింపబడినారు. అఖిల్ ఒక క్రొత్త ఇల్లు కొరకు ప్రయత్నించినాడు. వారు ముగ్గురు అన్నదమ్ములు కూడా మంచి ఉద్యోగాలు దేవుడు ఇచ్చినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వారు ఉండడానికి ఒక మంచి గృహం, చక్కని గృహం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఈ ప్రార్థనల ద్వారా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అఖిల్ భూపతి మరి ఇతను కూడా వివాహం కొరకు ఉద్యోగం కొరకు చాలా ప్రయాసపడినాడు. ఈ 40 రోజుల్లో అందరితో పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, మరి దేవుడు అతనికి చక్కని జీవిత భాగస్వామిని, చక్కని మగపిల్లవాన్ని దేవుడు ఇచ్చినాడు. కుటుంబస్తునిగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. అంటే వీళ్ళందరూ ఈ తలంపు ఎట్లా వచ్చిందంటే ఎక్కడ పోయినారు వీళ్ళందరూ కనబడడం లేదు. 40 మంది ఉండినారు, వీళ్ళు ఇప్పుడు 10-15 మందిగా మారినారు ఏంటి అని నేను ఆలోచిస్తే దేవుడు చేసిన ఉపకారాలన్నీ మరి నా ముందుకు మరి దేవుడు తీసుకొచ్చినాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. జేసన్ పాల్ కూడా మీడియా వర్క్స్లో దీంట్లో సహాయపడేది. తండ్రి మరణ పడక నుండి దేవుడు విడిపించినాడు. బ్రెయిన్ డ్యామేజ్ అయింది, స్ట్రోక్ వచ్చింది, పడిపోయినాడు. బ్రతుకుతాడనే ఆశ లేకుండేది. పెద్ద సర్జరీ, కొన్ని గంటల సర్జరీ అన్నమాట బ్రెయిన్ మీద. డాక్టర్ శాంసన్ మరి న్యూరో సర్జన్, ఆయన కూడా దైవ సేవకుడు. అతని బృందం ఇతని బ్రెయిన్ మీద మరి సర్జరీ చేసినారు. ఆ సర్జరీ జరిగే ముందు రోజు నేను అయ్యగారు మేమిద్దరం పోయి వాళ్ళ గృహాన్ని దర్శించి దీన అవస్థలో ఉన్నాడు, భయపడుతున్నాడు అనమాట. అప్పుడు తల మీద చేతులుంచి నూనె రాసి ప్రార్థన చేసినాము. ఆ సర్జరీ వాజ్ 100% సక్సెస్ఫుల్. దేవుని స్తోత్రం. అయితే మరి ఇప్పుడు మనకు రామ్నగర్ ఆలయంలో డిజిటల్ సర్వీస్లో సహాయపడుతున్నాడు. ఇతని కుమారుడే జేసన్ పాల్. ఇతను కూడా మరి మీడియా వర్క్స్లో దేవుడు మార్గం తెరిచి ఇప్పుడు కష్టపడి మరి ట్రైనింగ్ అవుతున్నాడు. సంపత్కు చాలా సంవత్సరాలు పిల్లలు లేకుండా, నాకు అనిపిస్తుంది ఒక 5-6 సంవత్సరాలు వివాహం అయినాక సంతానం లేకుండేది. ప్రార్థనలు చేసినాము, దేవుడు కవల పిల్లల్ని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కవల పిల్లలు, దే ఆర్ బ్లెస్డ్ విత్ ట్విన్స్. దేవునికి వందనాలు. వీళ్ళందరూ వాలంటీర్స్, యూపీఎఫ్లో వాలంటీర్గా ఉండిన వారు. శ్యామ్ అనే యవనస్తుడు బీటెక్ ఏదో చదివినాడు, ఉద్యోగం లేకుండా ఉంటే మరి అతనికి క్లాస్ 1 ఆఫీసర్గా గవర్నమెంట్ ఉద్యోగం దొరికిందండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ధీరజ్ దేవుని సేవలో పాల్గొందినాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మరి ఈ బిడ్డలందరి కొరకు మనం మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రములు. నువ్వు చేసిన మేళ్ళు ఎన్నెన్నో చేసినావు తండ్రి, ఎన్నెన్నో మేలులు మర్చిపోకుండా మేము నోటితో వల్లించి నేను స్తుతించడానికి 40 రోజులు కూడా ఎవరెవరైతే మేలు పొందుకున్నారో దాన్ని దాచిపెట్టకుండా కనీసం ఒక కాగితం మీద రాసిస్తే మేము చదువుతాం. నీ మహిమ ఎంతో ప్రబలిపోతుంది నాయన. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రం. అందరికీ సమయం ఇవ్వడానికి మరి ఇక్కడ సంకుచితమైన సమయంలో వీలుగా, కానీ రాసి ఇచ్చినప్పుడు చదివి నిన్ను మహిమపరచడానికన్నా మాకు మరి వీలవుతుంది కాబట్టి నీకు వందనాలు. ఇచ్చిన ఈ తలంపు కొరకు కూడా నేను స్తుతిస్తున్నాను తండ్రి. మరి ఈరోజు 6వ రోజు మేము ప్రవేశించినాం. ఈ దాసరాలు మరి బలపరిచి నడిపించినారు. నా శక్తి కాదు, నా బలం కాదు, కేవలం నీ ఆత్మ ద్వారా నేను ఇలాగ సాగిపోతున్నాను. నీకే ఘనత, మహిమ, ప్రభావములు తెలియజేస్తున్నాం. అలాగే తండ్రి మీ బిడ్డలు కూడా నిద్ర నుండి తట్టి లేపి ఆశనిచ్చి నాయన నేను యెహోవా మందిరమునకు వెళుదు అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది అని దావీదు మహారాజా అంతటి వాడి అంటున్నాడు. మహారాజాని దావీదుకి ఎంత ఆశ ఆలయంకు వెళ్ళాలని, సామాన్యులమైన మాకు ఇంకా ఎంత ఆశ ఉండాలి నాయన. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖం ఉన్నది ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగల దేవ, నా నోటికి మీరు తోడై ఉండండి. భయపడకుము అనే అంశం మీద మరి తండ్రి ప్రసంగంలో ప్రతిరోజు 3 షార్ట్ మెసేజెస్ ఇస్తున్నాను. అది ప్రతి హృదయంలో మీరు నాటుమని కోరుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. దేవుని వాక్యం విని
దాని ప్రకారము నడుచుకుంటే మాకు ఎంత భాగ్యం. ఆయన మా పాదమునకు దీపం, మా త్రోవకు వెలుగు. సర్వ సంపదల కంటే నీవిచ్చిన మాటలు ఎంత తృప్తిని మాకు ఇస్తుంది ప్రభా. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం గొప్పది. కాబట్టి నాయన హృదయాలు సిద్ధపరచుకొని వాక్యం వినడానికి మా అందరి హృదయాలు మీరు సిద్ధపాటు చేయమని కోరుతున్నాను. కృపగల దేవ, ఈ సంఘం కొరకు, సంఘ కార్యక్రమాలన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాను. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150 సంవత్సరాలు సేవలు అందించింది. జరుగుతున్న కార్యక్రమాలను దీవించండి, ఆశీర్వదించండి. పెద్దలను దీవించండి, పాస్టర్స్ని దీవించండి, డీకన్స్ను, విశ్వాస గృహంలో కమిటీ వారందరినీ ఆశీర్వదించమని దాన్ని మరి ముఖ్యంగా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశాన్ని కాపాడండి. సామరస్యంగా మరి తండ్రి వివిధ తెగాలకు, వివిధ భాషలు చెందినవారు, వివిధ మతములకు చెందినవారు ప్రేమతో, ఐక్యంతో వెలగడానికి నువ్వు సమాధానం కల్పించమని ప్రార్థిస్తున్నాను. చట్టాన్ని నీ చేతులు తీసుకోమని ప్రార్థిస్తున్నాను. అధికారులు నీ వశంలో ఉన్నారు నాయన. రాజులు నీ మాట వింటారు ప్రభువా, నీకు స్తోత్రం. ప్రజలకు క్షేమము, నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రపంచ శాంతి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడ తండ్రి ప్రజలు మరి తండ్రి ఇబ్బంది పడుతున్నారు, కరువు అనుభవిస్తున్నారు, ఆహారం లేకుండా సతమతం అవుతున్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు. అగ్రరాజ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం. యుద్ధాలు మాల్పే దేవుడు, విల్లు విరిచేవాడు, బల్యమును తెగనరుకువాడు, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేవాడు. తండ్రి యుద్ధశూరుడవు దేవుడవు నీవేనాయన. నీకే మేము ప్రార్థిస్తున్నాం. మా ఆయుస్సు, మా కాలగతులు క్షేమంగా ఉండి నీ సేవ చేయడానికి మాకు కృప దయచేయండి. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే మా వెంబడి వచ్చున్నాను. నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నాకు ఒక స్తుతి పాట పాడాలని ఉంది. దాని తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మన అంశము భయపడొద్దని. అయితే ఒక పాత పాట జ్ఞాపకం వచ్చింది. మనం దేవుని మహిమపరిచిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు భయపడవద్దని పలికిన సందర్భాలు ధ్యానించబోతున్నాం. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం భయపడకుండా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని తోడు. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇట్ మేక్స్ అస్ స్ట్రాంగ్, ఇట్ మేక్స్ అస్ కరేజియస్. వీ హ్యావ్ నథింగ్ టు ఫియర్ వెన్ యూ హ్యావ్ గాడ్ ఇన్ అవర్ మిడ్స్ట్. కాబట్టి ఈ పితరులు అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు అటుపిమ్మట దేవుని బిడ్డలు, మన పితరులు రాజులైనా కానీ, యాజకులైనా కానీ, దేవుని చేత ఏర్పాటైన వారు కానీ భయపడుట సహజమే. కానీ భయము నుండి వారు విడుదల పొందినారు. ఏ విధంగా అంటే దేవుని సహాయం వారికి ఉన్నందుకే. కాబట్టి దేవుడు మనకు తోడు ఉండాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ అవసరతలు మీరు తెలియజేస్తారు, కానీ దేవుని తోడు అడుగుతారా మీరు? డూ యు ఆస్క్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? మోషే అడిగినాడు, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి లేకుంటే నేను ఈ లక్షలాది ప్రజలను నేను తోడుకొని వెళ్ళలేను. ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్ ఇన్ మై లైఫ్. నీ సన్నిధి నా కుటుంబంలో, నాకు, నా జీవిత భాగస్వామికి, నాకు నువ్వు ఇచ్చిన పిల్లలకు, మరి నాకు ఇచ్చిన సంఘం లేక నాకు ఇచ్చిన ఉద్యోగంలో ఎక్కడైనా నీ సన్నిధి నాకు తోడు ఉండాలి. అప్పుడే నాకు విజయము కలుగుతుంది. అప్పుడే నేను ధైర్యంగా నన్ను వెంటాడుతున్న సమస్యలు లేకుంటే నేను ఎదుర్కొన్న సవాళ్ళు వాటన్నిటినీ నేను ఛేదించుకుంటూ ముందుకు సాగగలను. సో దేవుని తోడు చాలా అవసరం. ఈ పాట మనం పాడుకుందాం. 770 1000 పాటల సంకలనం పుస్తకంలో 770. సో ధ్యానపూర్వకంగా పాడదాం. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెన్, ఏదెనులో ఆదాముతో నుండెన్, హానోకు తోడ ఏగేను,
హానోకు తోడ ఏగేను దీర్ఘదర్శకులతోరుండెను దీర్ఘదర్శకులతోరుండెను ధన్యులు దేవుని కలవారు తోడు గనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడు గనున్నాడు తోడు గనున్నాడు దైవాజ్ఞను శిరసావహించి దైవాజ్ఞను శిరసావహించి దివ్యముగాన అబ్రాహాము దివ్యముగాన అబ్రాహాము కన్న కుమారుని ఖండించుటకు కుమారుని ఖండించుటకు ఖడ్గమునెత్తి నాయకుడు తోడు గనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడు గనున్నాడు తోడు గనున్నాడు యోసేపు ద్వేషించబడినప్పుడు యోసేపు ద్వేషించబడినప్పుడు గోతిలో త్రోయబడినప్పుడు గోతిలో త్రోయబడినప్పుడు శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కినయప్పుడు తోడు గనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు మనకు ఎల్లప్పుడు తోడు గనున్నాడు తోడు గనున్నాడు పారో రాజు తరిమినయప్పుడు ఎర్ర సముద్రపు తీరమునా యోర్దాను నది దాటినయప్పుడు ఎరికో కూలినాయప్పుడు తోడు గనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడు గనున్నాడు తోడు గనున్నాడు దావీదు సింహము ఎదిరించినప్పుడు ధైర్యాన చీల్చినయప్పుడు గోలియాతును హతమార్చినయప్పుడు
సౌలు చేతరుమా బడినప్పుడు తోడు గనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడు గనున్నాడు. తోడు గనున్నాడు. సింహపు బోనులు దానియేలు షడ్రకు మేషక అబేద్నగో అగ్నిగుండములో వేయబడెన్. నలుగురిగా కనబడినప్పుడు నలుగురిగా కనబడినప్పుడు తోడు గనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడు గనున్నాడు. తోడు గనున్నాడు. పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలోనున్నప్పుడు అపోస్తలులు విశ్వాసులును హింసించబడినాయప్పుడు తోడు గనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడు గనున్నాడు. తోడు గనున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు అనే పరిశుద్ధ నామమున స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని దినం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ నోట నా మాటలు ఉంచదనని సెలవిచ్చినావు. నీ దాసరాల నోట నీ మాటలు ఉంచుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. భయపడకము అనే శీర్షిక మనము ధ్యానిస్తూ ఉన్నాం. విషయం మీద చేసినాను ఆల్రెడీ, కానీ ఏది కూడా రిపీట్ కాదు. దేవుడు నాకు ఇచ్చిన మరి రెవల్యూషన్, వాట్ గాడ్ ఈజ్ రివీలింగ్ టు మీ రిగార్డింగ్ ఫియర్ నాట్. ఐ విల్ బి డీలింగ్ విత్ యూ టిల్ ఐ కంప్లీట్ 366 మెసేజెస్. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవుని వాక్యం ప్రకటించే వారి కొరకు సంఘం ఏం చేయాలి? చూసుకుంటూ ఉండాలి. నా తమాషా కాదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ మీ దగ్గర వాక్యం మోసుకొని వస్తారు. కాబట్టి వాక్యోపదేశకుల కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒక పూట తినకుంటే మనం ఏం చావం, కానీ ప్రార్థన చేస్తే దేవుడు భక్తులను లేపి అద్భుతమైన తన మాటలు ప్రజలకు అందిస్తే ఎంతోమంది దేవుని తట్టు తిరుగుతారు, ఎంతోమంది ఆశీర్వదింపబడతారు, వారి బ్రతుకులు మార్చుకుంటారు, ధైర్యాన్ని పొందుకుంటారు. కాబట్టి వాక్యం ప్రకటించేవారు ఒక ఎత్తు అయితే, వారి కొరకు ప్రార్థించే వారికి కూడా సమతూలంగా బహుమానం ఇస్తాడని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం. హీ విల్ రివార్డ్ యూ ఈక్వల్లీ విత్ ద పీపుల్ హు ఆర్ డిక్లేరింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నాకు ఎదురైంది. 22వ కీర్తనలో ఒక మాట ఉంది. దేవుడు మరి ఒక్క తరానికి దేవుడు కాడు, ఆయన తరతరములకు దేవుడు. ఆయన పిల్ల తరానికి తన నీతిని చూపెట్టే దేవుడు. తనను సేవించే వారి సంతానాన్ని మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాడు.
అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, దేవుడు నీతి న్యాయం గల దేవుడు, అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసిన పనిని మర్చిపోవడానికి, నువ్వు చూపిన ప్రేమను, విశ్వాసులకు నువ్వు చేసిన పరిచర్య, పరిశుద్ధులకు నువ్వు చేసిన పరిచర్యను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఎవ్రీ వర్క్ రిలేటింగ్ టు గాడ్ విల్ బీ డ్యూలీ రివార్డెడ్. నిన్ను మాత్రం దీవించి వదిలిపెట్టే దేవుడు కాడు. నువ్వు చేసే ప్రతి మంచి పనులకు నీ తరము ఆ ఆశీర్వాదం అనుభవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు భయపడొద్దు. దైవ కార్యం చేయడానికి ఎప్పుడు భయపడొద్దు. ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు భయపడొద్దు. దైవ కార్యంలో ముందుకు సాగడానికి భయపడొద్దు. ప్రజలు నిన్ను ఇబ్బంది పెడతారు, నిన్ను దూషిస్తారు, నిన్ను తక్కువగా అంచనా వేస్తారు, నీ మీద నిందలు వేస్తారు, నిన్ను హింసిస్తారేమో, నీ మీద చెడ్డ మాటలు పలుకుతారేమో, నిన్ను కొడతారేమో, తిడతారేమో, నిన్ను ఉపద్రవిస్తారేమో, నీ ప్రాణం తీస్తారేమో, కానీ దేవుని సేవ ఎప్పుడు వదిలిపెట్టద్దు. దేవుని స్తోత్రం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిగా ఉండి నిన్ను మాత్రం దీవించి వదిలిపెట్టాడు. వచ్చే తరతరాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రేమించే వారికి 1000 తరముల వరకు ఆయన కృప చూపుతాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే 1000 generations ఇన్సూరెన్స్ ఉంది నీకు. నీ పిల్లలు దారి తప్పరు. అందుకే కీర్తనకారుడు 37వ కీర్తన 25వ వచనంలో అంటున్నాడు, నేను చిన్నవాణిగా ఉంటిని, ఇప్పుడు ముసలివాణ్ణి అయితిని, ఆయనను నీతిమంతులు విడవట కానీ వారి సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రతి ఒక్కటి కూడా గంభీరమైనది, ఎందుకంటే అది సత్యమైనది, అది నెరవేరుతుంది. 22వ కీర్తన 4వ వచనం చూడండి. Psalms 22 4th verse. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయారు. ఎంత మంచి మాట. ఇది పితరుల దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మోషే యొక్క దేవుడు, దానియేలు దేవుడు. అంటే ఇదేంటి అంటే దేర్ ఇస్ ఎ పర్సనల్ లింక్ బిట్వీన్ ద పర్సన్ అండ్ ద గాడ్ హీ బిలీవ్స్. ఎంత బంధుత్వం ఉంటే, ఎంత బాండ్ ఉంటే, ప్రగాఢమైన అనుబంధం ఉంటే అలాంటి పేర్లు వస్తాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే తన విశ్వాస్యత, తన నమ్మకత్వాన్ని పితరులకు చూపెట్టినాడు. పితరులు ఆయన యందు నమ్మకం ఉంచినారు, విశ్వాసం ఉంచినారు. మరి వారు దేవుని యందు నమ్మకం ఉంచి ధన్యులైనారు. దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి వారిని దేవుడు రక్షించినాడు. ఆపదలో వారు భయపడినారు, మనవలే భయపడినారు, మనవల్లే కృంగిపోయినారు. దేవుని అభయవాక్కులు వారికి వచ్చింది. భయపడకని దేవుడు సెలవిచ్చినప్పుడు వారు ఆజ్ఞకు లోనైనారు, దేవుని ఆశ్రయించినారు. భయం వచ్చినప్పుడు దేవుని హత్తుకున్నారు కాబట్టి వారు విడుదల పొందినారు. వారు సిగ్గునొందలేదంట. దావీదు మహారాజు ఏమంటున్నాడు 34వ కీర్తన 4వ వచనంలో, వారు ఆయన తట్టు చూసినారంట. వారంటే పితరులు ఆయన తట్టు చూసినారు. ప్యాట్రియార్క్స్ అంటారు ఇంగ్లీష్లో, మన పితరులు. వారు దేవుని తట్టు చూసినారంట, దేవుని యందు నమ్మకం ఉంచినారంట. వారు అవమానం పొందలేదంట, సిగ్గునొందలేదంట. వారి భయాలన్నీ మైనము అగ్నికి కరిగిపోయిందంట. వారు ధీర కార్యాలు, శూర కార్యాలు చేయగలిగినారంట. ఎందుకంటే వారికి ఎవరు తోడు ఉండింది? గట్టి చెప్పండి, దేవుని తోడు ఉండింది కనుక వారు భయపడలేదు. భయపడితే నువ్వు ఏది సాధించవు. యూ విల్ బికమ్ అన్ అట్టర్ ఫెయిలియర్ ఇఫ్ యూ కీప్ ఆన్ వరింగ్ అండ్ ఫియరింగ్ అండ్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ, ఫుల్ ఆఫ్ వరీ, అండ్ నో వన్ విల్ కమ్ టు యువర్ హెల్ప్. నేను చెప్తున్నాను కదా, నువ్వు బాగుంటే, నీకు అన్నీ ఉంటే మనుషులు నీ దగ్గరకు వస్తారు. నీకు ఏమీ లేదు, నీకు డబ్బు లేదు, నీకు ఆస్తి లేదు, నీకు స్థానం లేదు, నీకు మానం లేదు, నీకు కీర్తి లేదు, నీకు ధైర్యం కూడా లేదంటే నేను చెప్తున్నా, నేను ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడరు, పలకరించారు. ఇవన్నీ పొందుకోవాలి నువ్వు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తానన్నాడు కదా. ఇవన్నీ పొందుకోవాలి. అడగాలి నువ్వు. ధైర్యం దయచేయి ప్రభువా, నాకు ఒక తెగింపు నీ కార్యాలు చేయడానికి దయచేయి ప్రభువా, నాకు శక్తి దయచేయి, నాకు భక్తి దయచేయి, నాకు మరి ధైర్యాన్ని దయచేయి, నాకు మరి పనికరాలు దయచేయి, నాకు దర్శనం దయచేయి, నేను నీ దర్శనాన్ని నెరవేర్చడానికి నాకు వనరులు దయచేయి. అడుగుడి మీకు ఇవ్వబడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక పని అప్పగిస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి ముందుకు. లేదు, మాకు ఆ సౌకర్యం లేకుండిందండి, అన్నీ ప్రతికూలమైన సమస్యలు ఉండింది, అందుకే నేను చేయలేకపోతే. అదొక సాకే. సోమరివాని సాకులు ఇంతంత కాదు. వాడు 1000 సాకులు చెప్తాడు ప్రతిరోజు, సోమరివాడు. కానీ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. దేవునికి స్తోత్రం. బద్ధకస్తుడు దరిద్రుడు అవుతాడు. శ్రద్ధ గలవాడు దేవుని స్వరానికి ఉన్న విలువ కట్టేవాడు ధైర్యం పొందుకుంటాడు. వాని జీవితమే ఒక పెద్ద ధన్యకరమైన జీవితం. వాని చూస్తే ఇతరులకు ఏం కలుగుతుంది తెలుసా?
ధైర్యం కలుగుతుంది, శక్తి వస్తుంది. అవునా కదా? మన పితరులను మనం చూస్తున్నాము, వారు దేవుని యందు నమ్మకం ఉంచి సిగ్గుపడలేదంట, వారు దేవుని ఆశ్రయించినారంట. భక్తుల చరిత్ర అందుకే చదువుతూ ఉండాలి. హౌ దే డిరైవ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఈరోజు మనము ముగ్గురిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అబ్రహాము పాట పాడుతాం, అబ్రహాము దేవుడవు, ఇసాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నీవు నాకు కూడా దేవుడు. అయితే అబ్రహాంకు దేవుడు తోడుండినాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రామ్ అనే పేరును దేవుడు అబ్రహాముగా మార్చేసినాడు. అబ్రామ్ అంటే ఉన్నతమైన తండ్రి, ఎగ్జాల్టెడ్ ఫాదర్. అనగానే మనకు తెలుసు అబ్బా అంటే ఏంటి? తండ్రి. అందుకే దాని నుండే రూట్ పదం అన్నమాట. అబ్బా అంటే తండ్రి, అబ్రహాము అంటే తండ్రి, ఉన్నతమైన తండ్రి, ఎగ్జాల్టెడ్ ఫాదర్. ఈ అబ్రామ్ను దేవుడు పేరు మార్చేసినాడు, అబ్రహాముగా మార్చినాడు. అనేక జనములకు తండ్రి, ఫాదర్ ఆఫ్ నేషన్స్, ఫాదర్ ఆఫ్ ఎ మల్టిట్యూడ్. అంటే దట్ సిగ్నిఫైజ్ ఎ న్యూ కవనెంట్ అండ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అబ్రహాం. దేవుడు తన నిబంధనను మరి స్థిరపరచుకున్నాడు. అబ్రహామును దేవుడు చాలా ప్రేమించినాడు. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించినాడు. అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. ఇట్ వాస్ కౌంటెడ్ యాజ్ ఫెయిత్. జస్ట్ బికాస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ హీ వాజ్ నేమ్డ్ యాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవునికి ఏమైనాడంట? స్నేహితుడైపోయినాడు. దేవునికి స్నేహితులుగా ఉంటే ఏదైనా తక్కువనా? నీకు ధనికుడు స్నేహితుగా ఉంటే నీ అవసరతలన్నీ తీరిపోతుంది కదా. మరి ఆకాశ భూమికి సృష్టికర్త అయిన దేవుడే నీకు మిత్రుడుగా స్నేహితుడుగా ఉంటే ఏమి తక్కువ? అయినా మరి అబ్రామ్ భయపడినాడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా దేర్ వాజ్ ఏ మెనీ ఒకేషన్స్ వేర్ అబ్రామ్ వెన్ హీ వాజ్ అబ్రామ్ ఈ ఫియర్డ్. ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ మాట ఇక్కడ ఉంది. ఆదికాండం 15:1 వచనం చదవండి. అబ్రామా నీవు భయపడకు అని దేవుడు సెలవిస్తున్నాడు. చదువుతున్నాను, ఆదికాండం 15:1. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడం. ఎంత మంచి పాట. ఐ యామ్ యువర్ షీల్డ్ అబ్రామ్, డోంట్ ఫియర్. మన అంశం పేరేంటి? భయపడదు. భక్తులు భయపడినట్టే కదా, మరి అబ్రామ్ భయపడినట్టే కదా. దేవుడు ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాడు? బికాజ్ ఈ ఫియర్. వాట్ వాజ్ హిస్ ఫియర్? ఆయన భయం ఏంటి? ఏదో భయం ఉంది. కింది వచనాల్లో మీరు చదువుతారు, అబ్రామా నువ్వు భయపడకు, నేను నీకు కేడం, అంటే నన్ను దాటి నీ దగ్గరికి ఏది కూడా కీడు రాదు. నేను నీకు కేడం, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము అంటున్నాడు, నువ్వు భయపడొద్దు అన్నప్పుడు మళ్ళీ భయపడుతున్నాడు. అందుకు అబ్రామ్ అంటున్నాడు, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడిని అయిపోతున్నానే. దమస్కు ఎలీజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరి అబ్రామ్, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యం ఎవరి యొద్దకు వచ్చింది? అబ్రామ్ దగ్గరకు వచ్చింది. దేవుని వాక్కులు వచ్చేసినాయి అన్నమాట. భయపడుతున్న వేళలో దేవుని వాక్యం ఎంత ఆదరణ కలిగిస్తుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. మరి యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. ఇతడు అంటే ఎవరు? ఎలియాజరు కాదు నీకు వారసుడు. ఎలియాజరే కదా నాకు వారసుడు. చాలామంది ఇట్లా అనుకుంటారు. ఈ వాక్యమే నన్ను ఇంతగానో ధైర్యపరిచి ఇంత స్థిరపరిచింది దేవుని వాక్యం. అబ్రామ్ ఏడుస్తున్నాడు, నాకు ఎవరు లేరు, మరి నన్ను అనుకరించడానికి, నేను కూడగట్టుకుందంతా అనుభవించడానికి నాకు వారసుడే లేడు అని అనుకున్నాడు. కానీ మనుషుడు ఒకటి అనుకుంటాడు, దేవుడు మరొకటి తలస్తాడు, సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈజ్ వరీడ్ అనమాట. దిర్ ఇస్ నో వన్ టు క్యారీ అప్ ద గ్రేట్ ట్రెషర్స్. ఈజ్ ధనికుడు. అబ్రహాము ధనికుడు. అయితే నన్ను ఎంతో దీవించినావు, కానీ లాభం ఏంటి? అనుభవించడానికి నాకు సంతానం భాగ్యం లేదు కదా. నా ఇంట్లో ఉన్న దాసుడే దానికి వారసుడు కదా, ఎలియాజరే కదా నాకు వారసుడు అని అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అబ్రహాం దగ్గరకు వచ్చింది, ఇతడు నీకు వారసుడు కాడు. నువ్వు అనుకుంటున్నావు ఎలియాజర్ నీ వారసుడని. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును.
అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీ ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించడం నీ చేతనైతే లెక్కించు అని చెప్పాను. ఎంత చేస్తే ఇలాంటి విసుగుదల వస్తుంది కదా అందరికి, మనుషులు కదా, ఎంత ఇస్తే దేవుడు ఎంత వేస్తుండు, అనుభవించడానికి మనుషులు లేరు. అట్లా నీరసించిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. అప్పుడు దేవుని వాక్యం అబ్రాము దగ్గరకు వచ్చి, నువ్వు అలా కృషించిపోయే అవసరం లేదు, కృంగిపోయే అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నావు ఎలియాజరు నీకు వారసుడని, కాదు, నీ కడుపున పుట్టిన వాడే నీకు వారసుడు అవుతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. అయ్యో మరి ఎలాగని చింతించొద్దు అన్నమాట. గాడ్ క్యాన్ డూ అండ్ అన్డూ మెనీ థింగ్స్. దేవుడు చేయగలడు, దేవుడు చేయకుండా కూడా ఉండగలడు. కాబట్టి ఎలియాజరు కాదు నీ వారసుడు, నీ కడుపున పుట్టినవాడు నీకు వారసుడు అవుతాడు. ఎలా నమ్మాలండి? అబ్రాహాముకు 100 సంవత్సరాలు, శారా చూస్తే 90 సంవత్సరాలు, ఎవరికి ఆరోగ్యం లేదు, మృతతుల్యమైన దేహం, స్త్రీ ధర్మం మరి గతించిపోయిన స్త్రీ, ఆమె వృద్ధురాలు 90 సంవత్సరాలు, అబ్రాహాము 100 సంవత్సరాలు. మరి వీళ్లకు సంతానం కలుగుతుందంటే అసలు నమ్మశక్యం అయింది. కానీ వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు మెన్ ఈజ్ పాసిబుల్ టు గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే మరి అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచినాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి ఈ అబ్రాహామును వెలుపలికి తీసుకొచ్చి చీకటి ఉన్నప్పుడేమో నక్షత్రాలను చూపెడుతున్నాడు, వెలుతురున్నప్పుడేమో సముద్ర తీరం అందరి ఇసుక రేణువులను చూపెడుతున్నాడు, అతని విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. మరి ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి 5వ వచనం తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచాను. ఆయన ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదాన్ని నాకు ఎట్లు తెలియననగా. ఇంకా కింది చరిత్ర ఉంది, చదవండి. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడని నీకు విశ్వాసం ఉండాలి. దేవుడు సెలవిచ్చిన మాట, అబ్రహాంతో ఉన్న నిబంధన నెరవేర్చుటకు సమర్థుడు. దేవుడు ఒక దర్శనం ఇస్తే దాన్ని నెరవేర్చుటకు ఆయన శక్తివంతుడు. ఆయనకు మరి వీలు కాని కార్యం ఏది లేదు. ఒక విశ్వాసి ఎలా ఉండాలని నేను చాలాసేపు ఆలోచించినప్పుడు, విశ్వాసి ఏ షరతు లేకుండా బేషరతుగా దేవుని అందు ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. యు గెట్ టన్స్ ఆఫ్ కరేజ్. ఏ కండిషన్ పెట్టకుండా దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఎందుకు? దేవుడు అబద్ధికుడు కాడు, దేవుడు సత్యవంతుడు. ఆయన సెలవిచ్చిన మాటల్లో ఏది కూడా నిరర్ధకము కాదు. మరీ అడుగుతుంది కదా, నేను పురుషుని ఎరగని దాన్ని, నాకేలా ఇది సంభవిస్తుంది, నేను సర్వలోక రక్షకుని తల్లి ఎలాగవుతాను అని ప్రశ్నించింది. తర్వాత ఆమె నమ్మకాన్ని గబ్రియేలు దూత స్థిరపరిచినాడు. దేవుడు చెప్పిన ఏ మాటలు కూడా నిరర్ధకము కాదు. ఇదిగో ప్రభు దాసురాలను, నువ్వు చెప్పినట్లు నాకు అవును గాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, జస్ట్ షీ కమిటెడ్ టు హర్సెల్ఫ్ టు గాడ్, దెన్ ఎవ్రీథింగ్ బికేమ్ పాసిబుల్. అంటే వృద్ధాప్యంలో ఉన్నా నేనైతే చాలా శక్తి పొందుకున్నాను ఈ వచనం ద్వారా. ఎప్పుడు అనొద్దు నేను వృద్ధాప్యంలో ఉన్నాను నా వల్ల కాదు, అట్లా అనొద్దు అన్నమాట. ఎందుకంటే నీవు వృద్ధాప్యం, నీ శారీరకంగా వృద్ధాప్యంలో ఉన్నావేమో కానీ ఆయన నేను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొనివాడు, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేవాడు. నిన్ను చంకను పెట్టుకుంటా అన్నాడు, నిన్ను ఎత్తుకొని రక్షిస్తానన్నాడు, తల నెరై వరకు నీకు తోడుంటానన్నాడు. మరి నిన్ను సంరక్షించడానికి, నిన్ను పోషించడానికి, నీకు ధైర్యాన్ని ఇచ్చడానికి, నిన్ను కాపాడడానికి, నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధుడు. ఇంకా భయమేలా? ఇంకా భయం ఎందుకు? ఒక వచనం పాడతాం కదా, ఓ మనస భయమేలానే నమ్మదగిన యేసుండు నీకుండగా. ఓ మనస భయమేలానే నమ్మదగిన యేసుండు నీకుండగా. భయపడొద్దు ఎప్పుడు. దేవుని సేవకులు అంతకంటే భయపడొద్దు, పిలువబడిన వారు భయపడొద్దు. విశ్వాస జీవితంలోకి, పరిశుద్ధ మార్గంలోకి, వన్ హూ కాల్డ్ యూ, నిన్ను పిలిచినాడు ఈ మార్గంలో, లేకుంటే నువ్వు రావు ఈ మార్గం. నిన్ను పిలిచినాడు కాబట్టి అంతం వరకు నిన్ను నడిపిస్తాడు. దేవునికి వీలుగాని కార్యం ఏది లేదని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టువర్డ్స్ గాడ్.
When an old man of 100 years and a woman of 90 years could conceive and bear a progeny, మరి ఒక బిడ్డను కనడానికి దేవుడు వారికి శక్తినిస్తే, అందుకే పిల్లలు కానోళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఇంపోజిషన్ ఇస్తాను, ఒక వాక్యాన్ని రాయాలి వాళ్ళు, హెబ్రీ 11:11. ఎందుకంటే వయస్సు గతించిన శారా దేవుడు నమ్మదగిన వాడని ఎంచి గర్భము ధరించుటకు శక్తి పొందుకున్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అబ్రహాము దేవుని ఆశ్రయించినాడు, దేవుడు చెప్పిన మాటలు నమ్మినాడు. మరి దేవుడు చెప్పిన మాటకు అది నెరవేరుటకు ఎంత అయింది తెలుసా? ఎంత గ్యాప్ ఉన్నది? 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు అబ్రామ్. ఈ వెయిటెడ్ ఫర్ 25 years ఫార్ ద మరి ఆ దేవుని మాట నెరవేరడానికి, ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కవనెంట్. యూ హ్యావ్ టు వెయిట్ 25 years. ఆలస్యం అవుతుందేమో కానీ డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. నీకు ఆలస్యం అవుతుందేమో, దేవునికి ఒక ప్రణాళిక నీ పట్ల ఉంటుంది. ఈ ఆలస్యమైన సమయంలోనే నిన్ను దేవుడు యు ఆర్ ఇన్ ద మేకింగ్ అన్నమాట. ఎన్నెన్నో కార్యాలు నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఆయన నీకు అనుభవాలు ఇస్తూ ఉంటాడు. అనుభవాలు ఊరికే రావు, శ్రమల కొలిమిలోనే అనుభవాలు వస్తుంది. కాబట్టి నీకు తగిన తర్బీదు ఇచ్చి ఆయన చెప్పిన మాట నీ పట్ల నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది చూడండి, అబ్రహాము దేవుడు, అందుకే అని మనం పిలుస్తాం. 1000 నామాల్లో కూడా ఉంది ఇది. అబ్రహాము దేవుడు అనే టైటిల్, గాడ్ ఆఫ్ అబ్రహాం. తర్వాత గాడ్ ఆఫ్ ఐజక్. అంటే ఇక్కడ ఏం మాట మనం తీసుకున్నామంటే ఈరోజు, అబ్రహమా భయపడకు, నేను నీకు కేడ, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఎంతగా దీవించినాడు అబ్రహాం. ఈరోజు ఎంతమంది కూర్చున్నాం, మన తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అంటే అబ్రహాం సంతతిని ఆశీర్వదించడా లేదా? నేను సముద్ర తీరమందలి ఇసుకరేణు వల్ల దీవిస్తాను, ఆకాశ నక్షత్రం మరి చుక్కల వల్ల నేను దీవిస్తానంటే నెరవేరింది ఆ మాట, అది నెరవేరింది. ద సీడ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ బ్లెస్డ్ అబండెంట్లీ. మరి అబ్రహాము ఏం చూసినాడు? నాకు అనిపిస్తుంది ఆయన ఈ నక్షత్రాలని ఇసుకరేణుల వల్ల సంతానాన్ని చూడలేదు. ఆయన చూసిందల్లా ఒక ఇస్సాకును చూసినాడు. మాట ఇచ్చిన దేవుడు ఆ ఇస్సాకు ద్వారా సంతానాన్ని మరి మల్టిప్లై చేసినాడంటే అంతగా విస్తరించినాడు. అందుకే హెబ్రీ 6:14 ఒక మాట ఉంది, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింప చేసేదాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నాను, అంటే నువ్వు నమ్మినట్టు నీకు భవిస్తుంది. సతీష్ కుమార్ గారు దాదాపు 20-21 సంవత్సరాలు యంగ్ మ్యాన్. ఇతను ఐఎం మినిస్ట్రీలో చాలా వాడబడుతున్నాడని తెలుసుకొని నేను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ యవనస్తుల కూడికకు పిలిచినాను స్పీకర్గా. ఎ టాల్ యంగ్ మ్యాన్. మరి అప్పుడు చూస్తున్నాను, మంచి దైవజనుడు. ఆయనకు అవకాశం ఇచ్చినాను యూత్తో మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత నా ఆఫీస్ రూమ్కి వచ్చి నన్ను కలిసినాడు. ఎంత తగ్గింపు స్వభావం ఆ యవనస్తునికి ఉండింది. అందుకే ఊరికే హెచ్చించాడు ఎవరిని దేవుడు. మోకరించినాడు నా దగ్గరకు వచ్చి. నేను ఒక 1000 రూపాయలు కవర్లో పెట్టి ఆశీర్వదించి ప్రార్థన చేసి తల మీద చేతులు పెట్టి దేవుడిని విస్తారంగా దీవించబోతున్నాడని చెప్పినాను. దేవుని స్తోత్రం. దేవుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అప్పుడు మనకు దాదాపు ఈ మీడియా వరల్డ్ లేదు కాబట్టి అందరు అక్షరార్థంగా భౌతికంగా వచ్చేది. యూపీఎఫ్ జిఎన్ గార్డెన్స్ రెంట్కి తీసుకున్నాం, అదంతా పొంగిపోరలేదు. అక్కడ కూడా వాక్య పరిచర్య పిలిచినాను. ఒకరోజు నాతో అంటున్నాడు, అక్క అని పిలుస్తున్నాను, అక్క ఇంత జనం ఎలాగొస్తున్నది మీకు అంటే, నేను అన్నాను, దేవుడు నాకు ఇచ్చిన జనం కంటే నీకు ఎక్కువ ఇవ్వబోతున్నాడు అని చెప్పినాను. ఎన్నో రెట్లు నిన్ను దీవించబోతున్నాడు. కానీ దేవుని వాక్కు నా నోటి నుండి వచ్చినప్పుడు పూర్తిగా విశ్వసించినాడు. నమ్మిన ఆమె ధన్యురాలైనట్టు నమ్మిన డాక్టర్ సతీష్ కుమార్ ధన్యుడైపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి ఎంతగా దీవించినాడు. అప్పుడు అన్నాడు, మరి నేను ఎంత కష్టపడితే 25 మంది వస్తున్నారు అక్క అన్నాడు. నేను నా కొద్దినే దేవుడు విస్తారంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు సమర్థుడు కాబట్టి నీకు అలాంటి సామర్థ్యం అభిషేకం ఇచ్చి కోకొల్లలుగా నిన్ను విస్తరింపజేస్తాడంటే, మరి దేవుడు మరి నాలాగా ఎంతోమంది ప్రవచించి ఉండొచ్చు, కానీ దేవుడు సెలవిచ్చిన మాట మీద ఏం చేసినాడు? ముద్ర వేసినాడు. హల్లెలూయా. భక్తుల కొరకు ప్రార్థన చేయాలి. ఆల్వేస్ ప్రే ఫర్ గాడ్స్ అనాయింటెడ్ పీపుల్స్, చోజన్ పీపుల్. భక్తులలో ఏది మచ్చ ఉందని వెతికి వెంటాడ మీ పని కాదు. అది
ఏర్పాటైన వారి కొరకు మనం ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలి. ఒకరోజు నాకు మూడ్ బాగాలేకుండే, అంటే ఏదేదో కలవరం వచ్చింది. ఇవన్నీ చెత్త, నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఒక 10 మంది దైవజనుల కొరకు మంచిగా ప్రార్థన చేసినాను. నేను ప్రార్థన నుండి లేవుగానే నా భయము పోయింది, కృంగుదల పోయింది, ఆ సమస్య కూడా తీరిపోయిందండి. నమ్మితే దేవుని స్తుతించండి. దెర్ ఇస్ సో మచ్ పవర్ వెన్ యూ ప్రే ఫర్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్, చోజన్ వెసల్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. యు నో ద గాడ్ ఈజ్ యూజింగ్ దెమ్. లేదా అక్కడ కూర్చొని వాళ్ళు ఇట్టా వాళ్ళు అట్టా అని చెప్పకుండా, నీకు దేవుని సేవ గురించి ఉన్న భారం ఉంటే సెలెక్ట్ దోస్ నేమ్స్ అండ్ ఇంటర్సీడ్ ఫర్ దెమ్. యూ విల్ బి బ్లెస్డ్ మైటిలీ. ఎంతో గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఎప్పుడు చెప్తాను అన్నమాట, యుద్ధమునకు పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రి కాపాడువానికి అంతే భాగం. నిజం చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను. చాలా నీరసించిపోయినాను. ఐ షుడ్ నాట్ బీ లైక్ దట్. ఐ హ్యావ్ టు లీడ్ ద పీపుల్. లెట్ మీ ప్రే ఫర్ 10 గాడ్ సర్వెంట్స్ అని ప్రార్థన చేస్తుంది. దేవుడు నన్ను ఎంతగా ఒక టన్ శక్తి నాకు వచ్చేసింది. దేవుని స్తోత్రం. సెకండ్, ఇస్సాకును దేవుడు దీవించినాడు. సంతతిని దేవుడు దీవించి నమ్మకస్తుడు. అందుకే డు నాట్ లూజ్ యువర్ కరేజ్, డు నాట్ లూజ్ యువర్ విజన్. గాడ్ విల్ రివార్డ్ యువర్ ఎఫర్ట్స్. నీ పనులన్నిటిని దేవుడు దీవించడం మాత్రం కాదు, నీ కడుపున పుట్టిన వాడు దీవింపబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను నీ మధ్యలోనే దీవిస్తాడట. బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె వారు సర్వ సంపదలతో నీ యొక్క మధ్యలోనే ఉంటారు. వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీకిచ్చిన దర్శనం నీతో ఆగదు. నీకిచ్చిన దర్శనం, నీకిచ్చిన దైవ భయం, నీకిచ్చిన నీతి ప్రవర్తన తప్పకుండా నీ సంతతి మీదకి రావాల్సిందే. హల్లెలూయా. నీకు తోడైనట్టు నీ బిడ్డల మీద దేవుని కృప ఉంటుంది. వారు కూడా అదే నీతి మార్గంలో నడుస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఈజ్ అ గాడ్ ఆఫ్ జనరేషన్స్. గాడ్ ఆఫ్ జనరేషన్స్. అది ఎక్కడుంది అని అంటే, మరి 103వ కీర్తన తీయండి. సామ్స్ 103, 103వ కీర్తనలో ఈ మాట మీరు చూస్తారు. దేవుడు తరతరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడు. ఆయన నీతి పిల్ల పిల్ల తరమునకు ఉంటుంది. ఆయన నిబంధన అలాంటిదన్నమాట. హిస్ కవెనెంట్ విత్ హిస్ చిల్డ్రన్. 103వ కీర్తన 17, 18 చదువుతున్నాను. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వాని మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఎంత మట్టుకుంటుంది? గట్టిగా చెప్పండి. ఆయన కృప యుగ యుగములు నిలుచు. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచు. హల్లెలూయా. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అందుకే చీకటి మాటలు మాట్లాడకూడదు. అయ్యో అయ్యో అని మాట్లాడద్దు. ఎప్పుడు అబ్బా అబ్బా అని మాట్లాడాలి. దేవా ఇంత గొప్ప దేవుడు అని మాట్లాడాలి. అయ్యో ఇట్లయింది, నాకు అట్లయింది, నా పిల్లలు దారి తప్పినా, నా పిల్లలు. గాడ్ కెన్ సెట్ స్ట్రైట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఫెయిత్. నీ విశ్వాసమును బట్టి దేవుడు మహిమ కార్యాలు, మహత్కార్యాలు, వింత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియాలు, అద్భుతాలు నీ జీవితంలో చేయక మానడు. దేవునికి స్తోత్రం. బిలీవ్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మార్తాతో దేవుడు అంటాడు, ప్రభు అంటున్నాడు కదా, మార్తా అయ్యో కుళ్ళిపోయింది దేహం, ఇది ఇలాగ ఇప్పుడు రాతిని తొలగిస్తే మరి దుర్వాసనగా ఉంటుంది కదా, కుళ్ళిపోయిన దేహం కదా, శవశరీరం ఎలాగుంటుంది, నువ్వు మరి రాతిని తొలగించమంటున్నావు అన్నప్పుడు, మార్తా డోంట్ స్పీక్ నెగటివ్ వర్డ్స్. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్ము, నమ్మితే నీకు సొమ్ము. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇస్సాకును దేవుడు దీవించినాడు. అబ్రహామును దీవించి ఆగలేదు కదా. హీ డి నాట్ పుట్ స్టాప్ టు ఎ బ్లెస్సింగ్ విచ్ గాడ్ గేవ్ టు అబ్రహాం. హీ ఎక్స్టెండెడ్ ద బ్లెస్సింగ్స్ టు ద పోస్టరిటీ. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ కంటిన్యూస్ టెన్స్. అంటే అబ్రహాము కడుపులో పుట్టినాడు, 25 సంవత్సరాలకి ఇచ్చిన మాట నెరవేర్చినాడు. కుమారుని ఇస్తా అంటే కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారుని ఏ విధంగా దీవించినాడు? ఆ కుమారుని కూడా దేవుని తోడుండి దేవుడు విస్తారంగా ఇస్సాకును ఆశీర్వదించినాడు. భయపడొద్దు అన్నాడు ఇస్సాకుతో కూడా.
అబ్రామ్తో ఏమన్నాడు? భయపడకు అబ్రామా, నువ్వు భయపడకు, నేను నీకు కేడం, నిన్ను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను, నీ బహుమానము అత్యధికమగు. ఇప్పుడు ఆదికాండం 26 చూడండి, ఇస్సాకుతో సెలవిస్తున్నాడు. ఇస్సాకు పాపం బావులు దోవుతున్నాడు. ఈజ్ ఎ ఫార్మర్ అండ్ ఈజ్ స్ట్రగ్లింగ్ హార్డ్. శత్రువులు పెరిగిపోయినారు. శత్రువులు పెరిగిపోతారండి. శత్రువులు పెరిగిపోతే విశ్వాసం ఏం చేయాలంటే సంతోషించాలి. ఎందుకంటే శత్రువుల కోరిక నెరవేర్చాడు దేవుడు. దేవుని చిత్తమే నీ పట్ల నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. అయ్యో శత్రువులు, ఎటు చూసినా శత్రువులు ఉండాలి. నువ్వు ఎంత ఎత్తెదుగుతావో అంతమంది నీకు శత్రువులు తయారవుతారు. యు ఆర్ కౌంటెడ్ యాజ్ గ్రేట్ బై ద నంబర్ ఆఫ్ ఎనిమీస్ యూ హ్యావ్. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే అట్నే తీసుకుంటాను. ఓహో 100 మంది ఉన్నారా? ఓ అంత ఎత్తుగా నన్ను ఆశీర్వదించినాడు. కానీ శత్రువుల ఇచ్చకు నన్ను అప్పగించని దేవునికి స్తోత్రం. శత్రువు ఒకటి అనుకుంటాడు, దేవుడు మరొకటి నా జీవితంలో నెరవేర్చడు. అయితే శత్రువులు ఉన్నారు. ఇస్సాకు తవ్విన బావులన్నీ ఏం చేస్తున్నారు తెలుసా? పూర్తి చేస్తున్నాను. శత్రువుల ముందు నీకు భోజన బల్లను సిద్ధపరిచే దేవుడు ఉన్నాడు. శత్రువుల కోరిక నీ పట్ల నెరవేరదు, దేవుని చిత్తమే నెరవేరుతుంది. శత్రువులను నీకు పాదపీఠంగా చేస్తాడు. ఆశీర్వాదం, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఒకటి, శత్రువు ఒక దారిలో వస్తే వాడు 7 దారిలో పారిపోతాడంట. అస్తమానం శత్రువు గురించి ఎందుకు ఆలోచించాలా? బిలీవర్స్ వేస్ట్ దేర్ టైమ్ థింకింగ్ అబౌట్ ద ఎనిమీస్ విచ్ గాడ్ క్యాన్ హ్యాండిల్ వెరీ ఈజీలీ. ఎప్పుడు చూసినా వాడు ఇట్ట చేసినాడు, వాడు అట్ట చేసినాడు, ఇట్ట చేసినాడు, ఎట్టన్నా చేయని అవన్నీ కూడా కొట్టిపోయి పారవేస్తానికి నీ దేవునికి శక్తి ఉన్నది. ఇక్కడ వచ్చి వాగుతున్నాడు, అనవసరమైన వాగుడు వాగుతున్నాడు. నేను మనసులో ప్రార్థన చేసిన అంతే, బైండ్ హిమ్ లార్డ్. అప్పుడు నేను ఇట్లా ఇమాజిన్ చేసుకున్నాను, ఒక తాడుతో ఇలా కట్టినట్టు, నేనే కట్టినట్టు. దేవుడు మరి తన బిడ్డలకు శక్తి ఇవ్వకుండా ఎవరికి ఇస్తాడు? మనసులో ఇలా ప్రార్థన చేస్తున్నాను, బంద్ అయిపోయింది నోరు, ఒక్క మాట రాలేదు. మరి పరలోకంలోను భూలోకంలోనూ నీ దేవునికి ఏముంది? సర్వాధికారం ఉంది. అదే అధికారాన్ని ఏమి ఇచ్చినాడు? మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం. అదే అధికారం ఇచ్చినాడు. అధికారం ఉన్నదని తెలియదు, అందుకే ఈ బాధలు మీరు పడుతూ ఉంటారు. గాడ్ హ్యాస్ పవర్ ఓవర్ ఎవ్రీథింగ్. కాబట్టి నీకు అదే అధికారం ఉంది. ఆయన రూపంలో సృజించిన నీకు ఆయన ఊపిరి నీకు ఇచ్చి, ఆయన ఆత్మను నీకు ఇచ్చి, మరి నీవు కూడా అదే విధంగా పలికినప్పుడు అదే మాట నెరవేర్చడానికి దేవుడు శక్తిమంతుడు కాడా? కాబట్టి నీకు ఆ విశ్వాసం ఉండాలి. అందుకే ఇట్స్ కాల్డ్ ఏ ఫెయిత్ వాక్. ఫెయిత్ వాక్ ఇది. ఏం వాక్ ఇది? నిన్న మరి పూణే నుండి మాట్లాడిన ఇంజనీర్ నాతో అంటున్నాడు, అమ్మా నాకు కూడా ప్రార్థనా సెల్ మీరు తెరిచినారు, ఏం పేరు పెట్టినాను ప్రేయర్ సెల్ కంటే? ఫెయిత్ వాక్ అని పెట్టినానంట. కానీ ఆశ్చర్యం ఏంటంటే, నేను ఇంటికి వచ్చి డైరీ చూసినప్పుడు నా డైరీ మీద రాసి ఉంది ఫెయిత్ వాక్ అని. మీకెట్టు తెలిసింది అదే పేరు? అంటే దేవుడు 2 సార్లు మాట్లాడతాడు కదా, నా ద్వారా మాట్లాడినాడు. నువ్వు ఫెయిత్ వాక్ అంటే విశ్వాసపు నడక. నేను డైరీ వచ్చి, నా డైరీ పాత డైరీ నేను రాస్తున్నాను, పాటలు అవన్నీ రాసుకుంటాను. చూస్తే ప్రతి పేజ్లో ఫెయిత్ వాక్, ఫెయిత్ వాక్ అని ఉందండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తున్నాను. అంటే నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది, నేను ఈ లోకంలో నా నడక ఎలా ఉండాలి చెప్పండి? ఏం నడక ఉండాలి? ఫెయిత్ నడక, విశ్వాసపు నడక. మరి ఇప్పుడు ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు, అబ్రహాంకు తోడై ఉన్నాడు, తన కుమారుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. అందుకంటే ఇస్సాకు, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీవు భయపడకు. ఆదికాండం 26, 23, 24 చదువుతున్నాను. జెనసిస్ 26, 23 and 24. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్, డోంట్ ఫియర్. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేశాను. దాదాపు 33 సంవత్సరాల ముందు నేను సేవలో పిలువబడి సతమతమైపోతున్నాను. ఏం చేయాలి? వదిలిపెట్టాలన్నా సేవ, వదిలిపెట్టాలన్నా బ్యాంకు, ఈ బాధలు పడలేకపోతున్నాను. సేవ వద్దేమో, కూర్చో ఇంట్లో, డోంట్ టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్ అని ధమ్కీలు ఇంట బయట వినబడుతుంది. చెవులు గింగురు అంటుంది. సేవ చేయొద్దు స్త్రీలు అని అంటున్నారు. ఏంటబ్బా నేను ఏం చేయాలి? మరి నా తండ్రి గొప్ప దైవజనుడు, ఆ తండ్రి సేవనే నేను కొనసాగించాలి కదా.
ఆయన మరి అంతా వదిలిపెట్టి, తన సంపద అంతా వదిలిపెట్టి, పచ్చదనము, ఇట్స్ కాల్డ్ కేరళ ఈజ్ కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ ఇండియా, ఆ పచ్చదనం వదిలిపెట్టి ఇండియా దేశానికి వచ్చిన తర్వాత సేవ చేసి 65 సంవత్సరాలు కష్టపడినాడు. షుడ్ ఐ నాట్ క్యారీ ద టార్చ్ లార్డ్? నన్ను పిలుస్తున్నావు, నేను ఎందుకు అడుగు వేయద్దు? ఇంట బయట పోరాటం. అప్పుడు ఆ దినాల్లో స్త్రీలు సేవ చేయడం చాలా అరుదు. చేసినట్టు ఇక తిప్పలు మానదు. నోటి మీద వేలేసుకొని కూర్చోవాలి, మాట రావద్దు, అణిగి ఉండాలి. ఇవన్నీ విని విని చెవులు పుండెక్కిన్నావు. కానీ నేను ఎవరి తట్టు చూసినాను? అప్పుడు ఈ మాట నాకు వచ్చింది. నా దర్శనం గ్రంథంలో రాసుకున్నాను. నేను నీ తండ్రి అయినా, నేను అక్కడ మాథ్యూస్ అని రాసుకున్నా, నీ తండ్రి అయినా మాథ్యూ కుమార్తెవు, ఆయన దేవుడను, నేను నీ దేవుడను, నా దాసుడైన మాథ్యూ గారి నీ బట్టి నిన్ను నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. అదే జరిగింది. నా దాసుడైన అబ్రహామును బట్టి ఇస్సాకు అయిన నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నేను నిన్ను అత్యధికంగా విస్తరింపజేస్తాను. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, కాబట్టి నీవు భయపడద్దు, నువ్వు భయపడద్దు. ఈ మాట నాకు ఎంత పని చేసిందంటే నా డైరీలో రాసుకున్నాను. ఎస్, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జనరేషన్స్. నా తండ్రికి దేవుడు తోడుండి భయపడొద్దు అన్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, భాష రాదు, బంధువులు లేరు, డబ్బు లేదు, వదిలిపెట్టొచ్చినాడు బైబిల్ పట్టుకొని, ఒక ట్రంక్ పట్టుకొని. విస్తారమైన భూస్వాములు వాళ్ళు, చాలా భూమి ఉన్నది. ఏదొద్దు, నేను విశ్వాసపు నడకతో వస్తాను. ఐ విల్ వాక్ బై ఫెయిత్. ఆ తండ్రికి సపోర్ట్ చేయడానికి మంచి భార్య. నీ లోగిట నీ భార్య ఎలాంటిది? ఫలించు ద్రాక్షవల్లి వలె నా తల్లి. అన్నిటికీ సై పలకడానికి, దేవునికి విధేయత చూపెట్టడానికి బైబిల్ పట్టుకొని ఇద్దరు వచ్చినారు. చూడండి, వాళ్ళు వెనుదిరిగి చూడలేదండి. అదే విశ్వాసం. భయపడలేదు. ఆకలి దప్పులు, వస్త్రహీనత, ఉపద్రవం, కొట్టినారు, చావగొట్టినారు మా నాన్నగారు. స్ట్రీట్ ప్రీచింగ్కి వెళ్ళినప్పుడు మా నాన్న గుంపుతో వెళ్ళేది. తెలుగు రాదు, మలయాళంలో గట్టిగా చెప్తుంటే ఒక అతను మలయాళం తెలుగు వచ్చినాయని తెలుగులో అనువాదం చేశాను. హార్మోనియం అవన్నీ తీసుకుపోయేది సైకిల్ మీద, గట్టిగా సువార్త, వీధి సువార్త. అంత ధైర్యం చూడండి, ఎంత ధైర్యం. ఎవరిని బట్టి ధైర్యం? దేవుని బట్టి ధైర్యం. ఒకరోజు కొట్టినారంట, బాగా చావదనినారంట. అయితే మా నాన్నగారిని అనుకరించిన వారు అందరు పారిపోయినారు. అనుకున్నారు చచ్చిపోయినాడు, మా అత్తయ్య పాసు చనిపోయినాడు. రక్తం అంతా కారుతుందంట, పండ్లు ఇరిగిపోయినాడు, పండ్లు లోపట్నే నోట్లోనే విరిగిపోయాను. అలాగ దేంతో కొట్టినారు తెలుసా? తీసుకుపోయిన హార్మోనియం విర్రగొట్టి ఆ చక్కలతోనే కొట్టినారు. అప్పుడు మా నాన్నగారికి పట్టుమని ఒక 30 ఏళ్ళు కూడా లేదంట. యవనస్తుడు, ఫియర్స్లీ హ్యావింగ్ ద విజన్ టు స్ప్రెడ్ ద గాస్పెల్, సువార్త ప్రకటించే భారం. అప్పుడు చచ్చి పడి ఉన్నాడంట. అంటే ఆల్రెడీ కొర ప్రాణం ఉందంట. అందరు పారిపోయినారంట. తోడ వచ్చిన వాళ్ళు ఉంటారా మరి? అక్కడ ఉండి దెబ్బలు తింటారు ఎవరైనా? అందరు పారిపోతే రక్తం మడుగులో ఉన్నప్పుడు ఇద్దరు స్టాఫ్ నర్సెస్ దూరం నుండి వస్తున్నారు డ్యూటీ అయి. దేవుడు పంపినాడు దూతల్లాగా. చూస్తే ఏంటి, మత్తయి పాస్టర్ కదా, మనకందరికీ వాక్యం చెప్తాడు వీధుల్లో అని చెప్పి వాళ్ళిద్దరు వచ్చి లేవనెత్తి ఇక ఇద్దరు బ్రదర్ సహాయంతో ఇంటికి తీసుకుపోయి గాయాలన్నీ కడిగి వేడివేడి పాలు ఇచ్చి మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి దేవుడు కొర ప్రాణంతో ఉన్న మత్తయి పాస్టర్ను బ్రతికించి మరొక 63 అంటే అప్పుడు వాళ్ళ మొదట సేవలు అడుగుపెట్టినప్పుడు నిండు 65 సంవత్సరాలు సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ధైర్యం కొరకు చెప్తున్నా. మనుషులు అనుకుంటారు వీని పని అయిపోయిందని. నీ పని ఇంకా కాలేదని ఎవరంటారు? దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పని అయిందా? మత్తయి పాస్టర్ ఈ లోకం నుండి దాటిపోయిన పని ఆగిందా? సాగిందా? సాగిందా? మీరు దేవుని మాటలు వింటే మీకు విశ్వాసం కావాలి. దేవునికి స్తోత్రం. అయితే సాగింది. ఇంకా ఆగుతుందా? సాగుతుందా? గట్టి చెప్పండి. అయ్యో ఈ సేవ ఎలాగో సాగుతుంది సిస్టర్ అని నాతో అంటారు. నాకేమో గుండె నిండా విశ్వాసం ఉన్నది. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జనరేషన్స్. మరి మా కుటుంబంలో నేను సేవ చేస్తానని ఎవరికి కూడా ఆశ లేకుండా,
నన్ను లేవనెత్తి సేవకు నిలబెట్టిన దేవుడు నా కడుపున పుట్టిన బిడ్డలను లేవనెత్తాడా? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, ఇంకెవరి దేవుడు? యాకోబు దేవుడు కూడా. హల్లెలూయా అని యాకోబు దేవుడని మీకు ప్రూఫ్ మరి చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 46 యాకోబుకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపును విడిచిపెట్టినాడా దేవుడు? యోసేపును శత్రువులు అంటే అన్నదమ్ములు అతన్ని గుంటలోకి నెట్టిన దేవుడు అక్కడి నుండి అతన్ని ఉన్నతమైన స్థితికి, ఫరో రాజ్యమంతటికి అధికారిగా చేసినాడు, సింహాసనం ఎక్కించినాడు. అందుకే ఒక పుస్తకం నేను చదివినాడు, ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్. పిట్ నుండి ప్యాలెస్లో అంటే నమ్మకత్వం. దేవుడు అబ్రహాంకు మాట ఇచ్చినాడు, ఆ మాట తరతరములు నెరవేర్చినాడు. ఈ నేటి వరకు నాలో నీలో కూడా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలే మనం అనుభవిస్తున్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు మాట తప్పడు. అయితే యాకోబుకు దేవుడు సెలవిస్తున్నాడు. ఆదికాండం 46లో మీరు చూడండి 3వ వచనం, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఎవరి దేవుడు? నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు నీవు భయపడకు. ఐగుప్తు వెళ్తున్నారు వీళ్ళంతా, కనాను వదిలిపెట్టి. కరువు వచ్చింది, బతికి బట్టగట్టాలంటే వెళ్ళాలి. ఇప్పుడు మంచి సంపన్న స్థలానికి, తిండి లేదు, ఆహారం లేదు. పిల్లలు ఉన్నారు. యాకోబుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 12 మంది. మరి ఇంకా వీళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళాలి. పెద్ద పరివారం, 2 భార్యలు, గంపడి పిల్లలు. వెళుతూ ఉన్నాడు. కరువు తట్టుకోలేకుండా ఐగుప్తు వెళ్ళుమని దేవుడు సెలవిచ్చినాడు. ఇక్కడ వాక్యం ఏముంది? నువ్వు ఐగుప్తు వెళ్ళాలంటే భయం. అక్కడ ఇంకేమేమి సవాళ్ళు ఎదుర్కోవాలనో తెలియదు. ఒక క్రొత్త ప్రదేశానికి మిమ్మల్ని దేవుడు పొమ్మంటే వెంటనే పోతారా? మూటా ముళ్ళ చదువుకొని కుదుటపడి ఆలోచిస్తారు అక్కడ ఏమేమి ఉంది, అక్కడ ఏం ఫెసిలిటీస్. ఒక ఉద్యోగం దొరికింది 1000 మైళ్ళ దూరంలో అంటేనే చాలా ఆలోచిస్తారు. హౌ విల్ ఐ సర్వైవ్ దేర్? ఎలా ఉంటుంది పరిస్థితి? యాకోబు భయపడుతున్నాడు. అందుకే దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తును వెళ్ళుటకు భయపడకుము. అక్కడ నేనేం చేస్తాను? నిన్ను గొప్ప జనముగా చేసేదాను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదాను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదాను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా అంటే అర్థం ఏంటి? కన్నుల మీద అంటే నువ్వు మరణించినప్పుడు, వెన్ యూ గివ్ అప్ యువర్ లైఫ్, ప్రాణం పోయిందంటే ఏం చేస్తారు? మొట్టమొదట దగ్గరున్నోళ్ళు కళ్ళిట తెరిచి ఉంటే భయపడతారు కదా అందరూ. అందుకేం చేస్తారు? కన్ను మెల్లగా మూసేస్తారు. ఎంత అభయవాకులు చూడు. నువ్వు మరణం వరకు క్షేమంగా ఉంటావు. నువ్వు భయపడకు. నువ్వు కొత్త ప్లేస్కి వెళ్తున్నావు, ఐగుప్తునకు వెళ్తున్నావు, నీ పరివారంతో వెళ్తున్నావు. అక్కడ నేను నీకు తోడుంటాను. నేను నీ తండ్రి దేవుడను, నీ తాత దేవుడను. నువ్వు భయపడకు. అక్కడ నీకు దీర్ఘాయుసిస్తాను. నేను తోడుండి నీకు సమృద్ధినిచ్చి, నీ కరువు తీర్చి, నీ పిల్లల్ని ఆశీర్వదించి, నీ కడుపున పుట్టిన కుమారుడు నీ కన్నులను ఏం చేస్తాడు? మూస్తాడు. నీ కన్నుల మీద అతని చెయ్యి ఉంటుంది. అంటే అర్థం, ఐ విల్ బీ విత్ యూ అంటిల్ యువర్ లాస్ట్ డే. చివరి దినం వరకు నేను నీకు తోడుంటాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సో ఎంత గొప్ప దేవుడు. ఈరోజు 3 వాక్య భాగాలు మీకు ఇచ్చినాను. ఒకటి ఆదికాండం 15, అబ్రామా భయపడకు, నేను నీకు కేడం. ఇస్సాకు, నువ్వు భయపడకు, నేను నీ తండ్రి దేవుడను. నీ తండ్రికి నేను తోడై ఉన్నట్టు నీకు తోడై ఉన్నాను. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేసేదను. ఆదికాండం 26, 23, 24. మూడవది ఆదికాండం 46, 4వది 3, 4. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, నీవు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడ, చివరి రోజు వరకు నేను నీకు తోడుంటాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచిన బట్టి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం.
తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. నన్ను గావను నీవే ఓ యేసా, కాంబును విడచితివా. నన్ను గావను నీవే ఓ యేసా, పరలోకంబును విడచితివా. దాసునిరు పాంబును సిల్వపై నీవు పాపశాపము మోసితివా. దాసునిరు పాంబున సిల్వపై నీవు పాప మోసితివా. తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మాట ఇచ్చి నెరవేర్చువాడా, నువ్వు ఇచ్చిన మాటల్లో ఏది కూడా పొల్లైనను సున్నైనను తప్పిపోదు నాయన. నీవు ఒక తరానికి దేవుడు మాత్రం కాదు, తరతరములకు దేవుడు అవుతండి, యుగ యుగములకు దేవుడు అవుతండి. నీ నీతి పిల్ల పిల్ల తరానికి ఉంటుంది నాయన. నీ ఒకరిని వాడుకొని వదిలిపెట్టే దేవుడవు కావు. నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వం మరి తరతరములు ఉంటుందని మాట్లాడినావు. నువ్వు అబ్రహాము దేవుడవు, అబ్రహాంతో సెలవిచ్చినావు భయపడకని, నేను నీకు కేడముగా ఉంటానని, సంతానము లేని నిన్ను నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో వలె చేస్తానని, ఇసుక రేణువుల వలె నిన్ను చేస్తానని వాక్కు ఇచ్చినావు. విస్తరింపజేస్తానన్నావు ప్రభువా. మృతతుల్యమైన దేహం నుండి లెక్కకు మించిన మరి జనాన్ని ఇచ్చినావు. జనములకు తండ్రిగా చేసినావు, విశ్వాసులకు తండ్రిగా చేసినావు. తన కడుపున పుట్టిన ఇస్సాకును దీవించినావు. నేను నీ తండ్రి దేవుడను, నువ్వు భయపడకు. నీ తండ్రిని దీవించిన విధానంగా నేను నిన్ను దీవిస్తాను. నా దాసుడైన అబ్రహాముకు నేను చేసిన మేలు నీ కూడా చేస్తాను. ఎంత అద్భుతమైన వాగ్దానం. కనుక నువ్వు భయపడకు. శత్రువులు చేసిన పనిని నేను నిరర్ధకం చేస్తాను. అవును, ఇస్సాకు త్రవ్విన బావులన్నీ పూర్తి చేసినారు శత్రువులు, కానీ తిరిగి దేవుని మాట నమ్మి బావులు త్రవ్వినప్పుడు కొత్త ఊటలను చూసినాడని వాక్యంలో చూస్తున్నాం. నాయన, నీవు మాకు తోడుండగా మాకు విరోధి ఎవడు? శత్రుల ముందు ఆహారం సిద్ధపరిచే గొప్ప దేవా, నీకు వందనాలు. భయపడొద్దని నువ్వు అబ్రహాంకు సెలవిచ్చినావు, భయపడొద్దని ఇస్సాకు సెలవిచ్చినావు, ఇస్సాకు కుమారుడని యాకోబుకు సెలవిచ్చినావు. యాకోబును ఐగుప్తునకు వెళ్ళటకు నువ్వు భయపడవు. అక్కడ నేను దీవించబోతున్నాను. అక్కడ నీకు గొప్ప విస్తారమైన మేళ్ళు కాచుకొని ఉన్నాయి. ఈ కరువు కాటకం కొట్టివేస్తాను, సమృద్ధి అయిన ఆహారం నీకు ఇస్తాను. నీ కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నీ కడుపున పుట్టిన కుమారుడు చనిపోయినాడని నీవనుకుంటున్నావు, చనిపోలేదు. ఫరో రాజ్యానికి, ఐగుప్తు దేశమంతటికి అధికారిగా ఉన్నావు. నువ్వు అక్కడికే వెళ్తున్నావు. ఎంత గొప్ప ఏర్పాటు, అద్భుతమైన ఏర్పాటు. తన దాసుడైన యాకోబు అంటేనే మోసగాడు, కానీ యాకోబును మార్చినాడు, ఇశ్రాయేలుగా మార్చినాడు. తన తప్పులు క్షమించినాడు, చేర్చుకున్నాడు, దీవించినాడు. తన తరాన్ని ఆశీర్వదించినాడు, తన కడుపున పుట్టిన బిడ్డలను ఆశీర్వదించినాడు. ఎంత అద్భుతమైన ప్రణాళిక. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, అయ్యో నా సంగతి ఎట్లా, నా పిల్లల సంగతి ఎట్లా, నా కుటుంబం ఎట్లా. ఆ భయాలన్నీ యేసు నామములో బంధిస్తున్నాను. ఐ బైండ్ ఇట్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాసపు నడక మాకు దయచేయండి, ఫెయిత్ వాక్ మాకు దయచేయండి ప్రభు. వెలిచూపు వలన కాదు, విశ్వాసం వల్ల మేము అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. నాట్ బై సైట్ లార్డ్, బట్ బై ఫెయిత్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అవును తండ్రి, మా విశ్వాసమునకు కర్తమైన దేవుడు, దాన్ని కొనసాగించే దేవుడు. యువర్ ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ లార్డ్. కాబట్టి మా ముందున్న పరుగులు మేము ఓపికతో పరిగెత్తడానికి సహాయం దయచేయండి. మాకు సహనం దయచేయండి. మా శ్రమల్లో మాకు సహనం దయచేయండి. మీ సహనము సకల జనులకు తెలియనీయుడని వాక్యంలో ఉంది. అవును తండ్రి, మేము నమ్మిన వాడిని మేము ఎరుగుదాం కనుక మేము సిగ్గుపడం.
మా పితరులు నీ యందు నమ్మిక ఉంచినారు, వారు సిగ్గుపడలేదు నాయన. వారు భయపడినప్పుడెల్లా నిన్ను ఆనుకున్నారు, నువ్వు వారిని ఆదుకున్నావు. నమ్మకం గల దేవుడవు తండ్రి. యు ఆర్ సో ఫెయిత్ఫుల్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు దేవుని వాక్యం విన్న వారిని అందరినీ ఆశీర్వదించమని, చేతులెత్తి దీవించమని, ఆ వాక్కులు వారి హృదయంలో ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తనైన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.